హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చామండి. ఈరోజు మనం మిర్చిలో ఏం స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మనం లాస్ట్ టైం వచ్చేసి బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనస్ అను, దాంతోపాటు మనం సింజెంటా కంపెనీ వాళ్ళది ఇషాబీన్ రెండు కలిపి స్ప్రే చేసామన్నమాట. అది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరు కూడా ఈ వీడియోలో చూద్దరు. కానీ దాని తర్వాత నేను ఈరోజు ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనం లాస్ట్ టైం వచ్చేసి బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనస్ అను, దాంతోపాటు మనం ఇషాబీన్ రెండు కలిపి స్ప్రే చేసాం అనమాట. ఇది మనకి బీఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ అయితే మనకి ట్రిప్స్ మీద మనకి బాగా పనిచేస్తుంది అనమాట. ట్రిప్స్ అట్లానే మనకి బ్లాక్ ట్రిప్స్ మీద కొంతవరకు మనకి ప్రభావం చూపిస్తుంది. కంప్లీట్గా కాకపోయినా మనకు ఒక 75% వరకు మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఇషాబీన్ స్ప్రే చేసిన తర్వాత కొంచెం మనకి ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుంది. ఫ్లవరింగ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయిందనమాట. ఏందంటే మళ్ళీ మనం ఒక 5 డేస్ అవుతుంది. మళ్ళీ ఇమీడియట్‌గా స్ప్రే చేయడానికి గల కారణం ఏందంటే, మనకి ఈ పండాకు అనేది మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి పండాకు వచ్చిన తర్వాత మనకి కంట్రోల్ అవ్వడం కొంచెము టైం పడుతుందనమాట. అందు గురించి మనం ఏందంటే అచ్చంగా ఇవాళ పండాకుకి స్ప్రే చేస్తున్నాము. మనం యూపీఎల్ వాళ్ళది సాఫ్ తీసుకొచ్చామనమాట. ఈరోజు మిరపలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది యూపీఎల్ వాళ్ళది సాఫ్ అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ ఏంటంటే మనకి కార్బనిజము 12%, అట్లనే మ్యాంకో జబ్ వచ్చేసి 63% డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది. డబ్ల్యూపీ అంటే ఇది మనకి వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అనమాట. ఇదేంటంటే మనకి మిరపలో వచ్చే ఆకుమచ్చ తెగులు, పండాకు తెగులు, బూజు తెగులు, ఇట్లా ఆకుమచ్చ తెగులు, ఇట్లా మిరపలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఇది మనకి డోస్ చూసుకుంటే మనకి సుమారు ఎకరానికి వచ్చేసి మనం 300 గ్రాముల దాకా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 1 కేజీ తీసుకొచ్చాము. మన మొక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కేజీ 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీంతో పాటు మనం ఎక్కువ ఆగ్రా వాళ్ళదనమాట. ఇది మనకి ఫ్రీ శాంపిల్ పంపించారు. మనం అడిగామన్నమాట, ఫ్రీ శాంపిల్ పంపించండి, పంపిస్తే మనం చూసి స్ప్రే చేస్తాము. మేము ఒక 5 ట్యాంకీల్లో స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ బాగుంటే కనుక మనకి రైతులకి రిఫర్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందు గురించి వాళ్ళు మనకి ఏంటంటే ఎక్కువ ఆగ్రా అనమాట. ఇదేంటంటే మనకి పూత బాగా రావడానికి, చెట్టు బాగా బుట్ట కట్టడానికి, అట్లనే మనకి మొక్కలకి మెత్తదనం బాగా రావడానికి, అధికంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కలు బాగా పూత కాత బాగా రావడానికి యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. మనం ఏంటంటే శాంపిల్ పంపించిందండి. మనం ఏదైనా సరే శాంపిల్ మనం స్ప్రే చేసిన తర్వాత మనకు నచ్చితే 10 మంది రైతులకి రిఫర్ చేయడానికి మనం ముందుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందు గురించి మనకి ఏంటంటే వాళ్ళు ఫ్రీ డెమో శాంపిల్ పంపించారనమాట. ఇది పంపించి కూడా మనకు ఆల్మోస్ట్ 10 డేస్ పైన అవుతుందనమాట. కాకపోతే మనకి టైం అది లేకపోవడం వల్ల కొంచెం మనకి డిలే అయిపోయిందనమాట. లాస్ట్ టైం వచ్చేసి మనం ఆ మందు స్ప్రే చేసింది మనం ఇది సింగిల్గా స్ప్రే చేసాం. మనం ఏంటంటే బీఎస్ఎఫ్ వాళ్ళది సింగిల్గా స్ప్రే చేసాం అనమాట. ఫంగిసైడ్ ఏమీ యాడ్ చేయలేదు. అందు గురించి ఈసారి ఏంటంటే మనం అచ్చంగా ఓన్లీ ఫంగిసైడ్ ఒక్కటే మనం కలిపి స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇది యూపీఎల్ వాళ్ళది సాఫ్, కార్బనిజం 12%, అట్లానే మనకి మ్యాంకో జబ్బు వచ్చేసి 63% రూపంలో ఉంటుంది. డబ్ల్యూపీ వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది మనకి పండాకు మీద, అట్లనే కాయమచ్చ, ఆకుమచ్చ, అట్లనే మనకి బూడిద తెగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి ఇదేమో మనం శాంపిల్ ఒక 5 ట్యాంకీలు మనం స్ప్రే చేస్తున్నాం అనమాట. అది 5 ట్యాంకీలు స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఎక్కువ ఆగ్రా వాళ్ళదనమాట. ఈ EA 300 అనమాట. ఇది మనకి ఫ్రీ శాంపిల్ పంపించారు. ఈ రెండు కలిపి ఈరోజు మనం మిరపలో స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే కాస్ట్ అడుగుతున్నారండి. ఇది యూపీఎల్ వాళ్ళ సాఫ్ వచ్చేసి కాస్ట్ మనకు సుమారు కిలో వచ్చేసి 650 రూపాయల దాకా ఉంటుందన్నమాట కాస్టు. ఇదే ఫ్రెండ్స్. ఇక ఇది మన సాఫ్ ఒకటే సింగిల్గా స్ప్రే చేస్తున్నాం. పండాకు ఉధృతి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి ఇది చూడండి, మీరు చూస్తే ఈ పండాకు అనేది ఇంకా క్యూర్ కావలేదు. అందు గురించి మనం పండాకుకి ఓన్లీ ఫంగిసైడ్ ఒక్కటే సింగిల్గా స్ప్రే చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే ఈ పండాకు ఉధృతి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనం ఎక్కువ ఆగ్రా వాళ్ళు మనకి ఒక శాంపిల్ పంపించారనమాట. అవి మనం వచ్చేసి ఒక 5 ట్యాంకీలకి శాంపిల్ పంపించారు. మనం ఆ 5 ట్యాంకీస్ వచ్చేసి ఇలా స్ప్రే చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం ఒక 6 సార్లు ఉన్నాయి. ఇదొక ట్యాంకీ 2 మనకి సుమారు మనం ఎక్కడ దాకా అంటే 5 ట్యాంకీస్ అంటే మనకి సుమారు ఎస్టిమేషన్ వచ్చేసి మనకి 5 ట్యాంకీలు వచ్చేసి మనకి ఇక్కడ దాకా పడతాయి అనమాట. ఈ 5 ట్యాంకీస్ నేనేంటంటే మనం
ఇది ఎకో అగ్ర అది ఒక్కటే స్ప్రే చేస్తున్నాము. దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దామని అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం స్ప్రేయింగ్ ఇస్తున్నాం అనమాట. స్ప్రే చేసే ముందు ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనం అది స్ప్రే చేసిన తర్వాత దానికి బెటర్ రిజల్ట్స్ ఉంటే కనుక నేను మీకు ఆ ప్రొడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ క్రాప్ అయితే ఇలా ఉంది. ఇటు ఒక 5 ట్యాంకులు స్ప్రే చేద్దాం అనమాట. ఇక రిమైనింగ్ అంతా కూడా మనం యూపీఎల్ వాళ్ళది సాఫ్ స్ప్రే చేస్తున్నాను. మనకి ఏంటంటే కొంచెం మీరు కనిపిస్తుంది, మీకు కూడా పండాక అనేది మీకు కనిపిస్తుంది, కొంచెం ఎక్కువగానే ఉంది ఉధృతి. కొంత ఏరియా మనకి బాగా హెవీగా ఉంది, కొంత దగ్గర అయితే మనకి నార్మల్గానే ఉందన్నమాట. మనకి క్రాప్ సెట్టింగ్ అంతా కూడా బాగానే అయిపోతుంది. మనకి ఆల్మోస్ట్ ఈ పైదాకా కూడా కాయలన్నీ కూడా అయిపోయినాయి అనమాట. మీరు చూస్తే ఈ ఓవరాల్గా క్రాప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నేను మిరపలో స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. యూపీఎల్ వాళ్ళ సాఫ్ అనమాట. అచ్చంగా సాఫ్ ఒకటే స్ప్రే చేస్తున్నాను. దాంతోపాటు మనం ఎకో అగ్రా కంపెనీ వాళ్ళు మనకి శాంపిల్ ఒకటి ఇచ్చారనమాట. ఇది మనకి పూత బాగా రావడానికి, అట్లనే మనకి మెత్తదనం బాగా రావడానికి, మొక్కల వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది పూత కాత మనకి బాగా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందు గురించి మనం అదేంటంటే శాంపిల్ ఒక 5 ట్యాంకీస్ స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేశాను. దాని తర్వాత రిజల్ట్ అనేది మనం ఒక 3 డేస్ 4 డేస్ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. యూపీఎల్ వాళ్ళ సాఫ్ అయితే మీకు అందరికి తెలిసిందే. మనకి పండాకు కానీ, అట్లనే బూడిద తెగులు, ఆకుమచ్చ, వీటి మీద మనకి బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రజెంట్ కొంచెం బెట్ట మీద వస్తుంది వాతావరణం, అంతా మనకు పొదును లేదనమాట భూమిలో. కొంచెం వాటర్ అది పెట్టిన తర్వాత ఇంకొంచెం బెటర్ మందు వేద్దాంలే అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి సాఫ్ ఒకటే తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.